హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ జగదీష్. ఈరోజు మనం వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం వాస్తులో. అదేంటంటే చాలామంది ఇప్పుడు లోపల ఇళ్ళల్లో బాత్రూమ్లు, ఇంటి పైన బాత్రూమ్లు కడుతున్నారు కదా, ఇంటి బయట బాత్రూమ్లు కడుతున్నారు కదా, వీటిలో చాలా పొరపాట్లు చేస్తున్నారు. అవి ఏంటంటే ఒకసారి మీకు చెప్తాను. ఇంటి లోపల బాత్రూమ్ కడతారు, టాయిలెట్ అండ్ బాత్రూమ్. కట్టిన తర్వాత దీన్ని ఏ విధంగా చేస్తారంటే ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్ హైట్ వచ్చే విధంగానైనా లేదా డౌన్ అయ్యే విధంగానైనా చేస్తున్నారు. ఇలా చేయకండి. ఎప్పుడైనా కూడా సరే ఇంటి ఫ్లోరింగ్కి 1 ఇంచ్ హైట్ లేదా 1 ఇంచ్ డౌన్ ఈ విధంగా ఉండాలి. కానీ 4 ఇంచులు హైట్ పెట్టడం లేదా 4 ఇంచులు డౌన్ కట్టడం ఇలా చేస్తుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకండి. దీని నుంచి మనకి వాస్తు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేయకండి. అలాగే ఇంటి బయట కూడా అంతే. ఇంటి బయట కూడా మనం టాయిలెట్ కట్టుకున్నప్పుడు ఇంట్లో ఫ్లోరింగ్ కన్నా దీన్ని మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు చూశాను. దాదాపు ఇంటి ఫ్లోరింగ్ కన్నా దీన్ని 1 అడుగు హైట్ కట్టేశారు. ఇవి 2 బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ బాగా ఈ ఫ్లోరింగ్ కానీ హైట్ కట్టేశారు. ఇలా పొరపాటును కూడా ఇలా చేయకండి. ఇలా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయకండి. ఇది ఒక విధంగా మనం అట్లా చేయాలనుకుంటే పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు కానీ దక్షిణ ఫేసింగ్ ఉన్నప్పుడు, నైరుతిలో బాత్రూమ్ ఉన్నప్పుడు ఏమన్నా అట్లా చేసుకుంటే కొంతవరకు బాగుంటుందేమో. కానీ ఇలా ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ ఉన్నప్పుడు మాత్రం ఇలా టాయిలెట్ హైట్ మాత్రం చేయకండి. అలాగని కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి ఫ్లోరింగ్ కన్నా దాదాపు చాలా డౌన్, అంటే ఇదంతా ఒక లెవెల్ ఉంటుంది, దీనికన్నా ఇది 1 అడుగు డౌన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇలాంటివి నేను చాలా చూశాను. ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఇది తక్కువ ఉంటుంది, దీనికన్నా ఇది ఇంకా డౌన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ బయట దీని మీద కన్నా హైట్ అన్నా చేస్తారు లేదా డౌన్ అన్నా చేస్తారు. అలా చేయకండి. ఇది ఎంత ఉందో అదే హైట్ మీదే, అంటే బయట ఈ కట్ట మీద మనకి ఫ్లోరింగ్ హైట్ ఎంత ఉందో అదే విధంగా ఈ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అదే హైట్ పెట్టుకోలేదు. 1 ఇంచ్ అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ 1 అడుగు హైట్ కానీ 1 అడుగు డౌన్ కానీ చేయకండి. ఇది ఆగ్నేయం. ఇక్కడ ఏమి పొరపాట్లు చేసినా కూడా మనకి మనీ రొటేషన్ అనేది జరగదు. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా ఈ దిక్కులో ఇది మాత్రం చాలా డేంజర్. దీనికి ఇదైతే మంచి ఎక్కడ చేస్తాం అక్కడ మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా చేశారంటే మాత్రం ఇచ్చే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకొని ఇలా మాత్రం టాయిలెట్స్ కట్టకండి. నీట్గా కట్టుకునే విధంగా చూడండి. థ్యాంక్ యూ.